శ్రీ దుర్గా భవానీ యోగ సంక్షేమ సంఘం అండ్ ట్రస్ట్, శ్రీ సిద్ధ జగజ్జనని మాత సిద్ధ యోగ పీఠం 2016-17 సంవత్సరాలలో శ్రీ సిద్ధ జగజ్జనని మాత ఆవిర్భవించుటకు గల కారణాలు మీతో పంచుకుంటున్నాను. గతంలోనే 10-15 సంవత్సరాల నుండి శ్రీ సిద్ధ నవీన్ కుమార్ గురూజీ తన విజ్ఞతతో యోగ సాధనలోకి ప్రవేశించారు. యవ్వన అవస్థలోనే తనకు జీవితంలో ఎదురవుతున్న సమస్యలను, జరుగుతున్న యాక్టివిటీస్ను బట్టి తనకి దైవ ప్రార్థన మీద జిజ్ఞాస కలిగింది. దేవుడి ప్రార్థన, భక్తి ఆచారాలు ఏ విధంగానూ మనిషికి సహాయపడట్లేదని వారు గమనించి, దేవుడి ఆజ్ఞ, దేవుడి భక్తి ప్రపంచన సామాన్య మనుషులకి కనిపించకుండా పోతోంది. ఇట్టి వారికి దేవుడు అనుగ్రహం మరియు స్ఫూర్తి లభించడానికి ఏ పద్ధతిలో ఆ దైవ ఆకారాన్ని మదిలో స్థిమించి అనుసరించుకోవాలో, ఏ పద్ధతిలో ఆ సిద్ధ గురువులను అన్వేషించాలి అని ఆశ్రమ ఉబలాట కలిగినప్పుడు తన సత్య జీవితంలోకి ప్రవేశించి ఆత్మారాధన గురించి అన్వేషిస్తూ వివిధ గురువులు, ఆచార్యుల దగ్గరికి వెళ్తూ మంత్ర ఉపచారాలు నేర్చుకుంటూ వివిధ పరిహారాలు సిద్ధింపజేసుకుంటూ మనోపాసన గావిస్తూ 20-25 సంవత్సరాలు ఈ జ్ఞాన పుణ్యాన్ని అన్వేషిస్తున్న తరుణంలో వారు తన జీవితంలో ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ ఆధ్యాత్మిక యోగ సామ్రాజ్యంలో ఉన్న వివిధ మూల స్తంభాలను అనుగ్రహించుకుంటూ వాస్తు, జ్యోతిష్ శాస్త్రాలలో మరియు ఉపాసన సిద్ధ యోగాలలో ప్రాబల్యం పెంచుకుంటూ నిత్య నూతనంగా ఒక సాధకుడిగా, శోధన విద్యార్థిగా అన్వేషించుకుంటూ తన జీవితాన్ని సాగించారు. ఇందు మూలంగా వారు 2016-17లో స్థాపించిన కాస్మో కేర్ హీలింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా అప్పటికే 10 సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన, యోగా, ధ్యాన మార్గాలలోకి అలవర్చబడుతూ ఎంతో మంది ప్రజలను, యువతీ యువకులను ప్రేరేపిస్తూ ఈ సాధన విద్యలను ప్రబోధిస్తూ వారికి జీవితంలో సాఫల్యం దొరకడానికి, జీవిత ప్రయోజనాలు పొందడానికి ఎన్నో రకమైన ప్రార్థనా పద్ధతులను ప్రబోధిస్తూ ఆధ్యాత్మిక సేవలు అందించారు. ఇట్టి తరుణంలో ఎందుకు కొంతమందికి కర్మయోగం ఫలించుటలేదు, ఎందుకు కొంతమందికి నిత్య జీవితంలో ఉప్పెనలాగా వాళ్ళ కర్మ వాళ్ళని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టుచూ క్రూరమైన, ఘోరమైన నరక యాతనకి గురి చేస్తున్నవి, ఎందుకు కొంతమంది ప్రజలు ఘోరమైన విఫలాలకు గురవుతున్నారు, భక్తి సామ్రాజ్యంలో జీవిస్తున్న కొంతమంది భక్తులకు కూడా నిత్యం ఏదో ఒక కష్ట దుఃఖాలు వెంటాడుతూ ఉన్నాయి. ఇట్టి విషయాలను గ్రహించినప్పుడు గురూజీ మనస్తాపానికి లోనైనారు. మంచి వాళ్ళు భక్తి యోగంలో పరిపూర్ణమై ధర్మబద్ధంగా జీవిస్తున్న ఇట్టి భక్తులను కూడా శని వెంటాడడం, పీడించడం సమ్మతముగా అనిపించకపోవడం, దాని ముందు ఉన్న అసలు గల కారణాలు ఏమి, ఈ మంత్ర శాపాలుగా ఎందుకు ఈ ప్రజలను పీడిస్తున్నాయి, ఏదో ఒక శక్తి వీళ్ళను దుఃఖపరుస్తుంది, ఏదో అభాగ్య శక్తులు ఇట్టి ప్రజలని నిరంతరము కూడా ధర్మ కార్యాన్ని అనుగ్రహించకుండా, వాళ్ళ జీవితంలోకి సాఫల్యాన్ని ప్రవేశించకుండా అడ్డుకుంటున్నదని గురూజీ భావించి తన సత్య నిత్య అన్వేషణని పొడిగిస్తూ వివిధ సిద్ధుల ఆష్టమాల గురువుల పీఠాలను సందర్శించి తన వేల్కొలుపైన శ్రీ సిద్ధ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఆ కాళీచరణ గురు విద్యకి సంపాదకుడిగా, గురుకుండలిని కార్యకర్తగా అనుగ్రహం పొంది ఆ అమ్మవారి సుదీర్ఘ జీవన తరంగాలని అందిపుచ్చుకోవడంలో తను విజయవంతం అయ్యారు. సిద్ధ పురుషుడయ్యాడు. ఆ అమ్మవారి సిద్ధ జ్యోతిని అందిపుచ్చుకొని లోకక్రమేణా ఇది అందరికీ విస్తరించాలి అని ఆ జగజ్జనని మాత యొక్క సంకల్పాన్ని స్వీకరించి తన సిద్ధ ఆచార్యత్వాన్ని స్వీకరించాడు. నేటితో ఆ కుండలిని మాత యొక్క ఆశీస్సులు పొందుకొని ఇప్పటికీ ఆ గురు విద్యని అందిపుచ్చుకుంటూ సకల జనులకు కూడా ఈ సిద్ధ కుండలిని మార్గాన్ని బోధిస్తూ సిద్ధింపజేస్తూ మహాక్షేత్ర పరిపాలకులైన శ్రీ కాలభైరవి, మాతంగి మహాక్షేత్రాన్ని, అనసూయ వర్గానికి అందరూ కూడా కృపాపాత్రులు కావాలని, ఈ లోకాభిరామంలో ఉన్న జగజ్జనని మాత యొక్క అనుగ్రహం స్ఫూర్తితో అందరూ కూడా వాళ్ళ కర్మ దోషాలను నివారించుకుంటూ నిత్య జీవితంలో నిత్య యవ్వనంగా ఆనందపూర్వకంగా ఈ భక్తి మార్గాన్ని సిద్ధింప చేసుకోగలగాలని ఈ సకల జన సంపన్నమైన గురు విద్యని ప్రచారము గావిస్తూ ముందుకు సాగుతున్నారు. జై గురుదత్త, జై గురుమాత.